సార్ నమస్తే. నమస్తే. ఏం పేరు సార్? శివకుమార్. శివకుమార్ గారు ఏం చేస్తుంటారు? నేను బిజినెస్ చేస్తుంటాను. ఓకే, ఎక్కడ సార్ ఉండేది? ఇక్కడే పక్కన ఆర్కే నగర్ బస్ స్టాప్ దగ్గర. ఓకే, ఇదే సరౌండింగ్ ఏరియా. సార్ ఇప్పుడు అంటే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వచ్చే అవకాశాలు కల్పిస్తా ఉన్నాయి తెలంగాణ రాష్ట్రం అంటే గ్రేటర్ హైదరాబాద్ లో. సో ఎట్లా ఉంటది రిజల్ట్స్ కావచ్చు, ఈ ఎలక్షన్స్ ఎట్లా ఉంటది సార్? ఎవరికి ఎక్కువ ఫేవర్ లో ఉంటది? నాకు తెలిసి అయితే బీజేపీ వస్తుంది. బీజేపీ. ఓకే. ఎందుకంటే లాస్ట్ టైం కూడా కొంచెం సీట్లో పోయింది అది యాక్చువల్గా. బీఆర్ఎస్ ఎంఐఎం మీద కూడా అయ్యింది అనమాట. సో ఇక్కడ సిటీలో అయితే బీజేపీకి మంచి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అంటే మేజర్ గా ఏమేమి చూస్తా ఉన్నా అంటే ఎందుకు అంటా ఉన్నారు అట్లా బీజేపీ వస్తుందని? ఏంటి మేజర్ కారణాలు? మేజర్ కారణాలంటే ఇప్పుడు కాంగ్రెస్ పాలన అయితే ఎవరికి నచ్చలేదు. ఇంకా బీఆర్ఎస్ అంటే దింపేశారు. కాంగ్రెస్ లో కూడా ఎవరు సాటిస్ఫాక్షన్ లేదనమాట యాక్చువల్గా. డెవలప్మెంట్ కానివ్వండి, ప్రైజెస్ కూడా స్టేట్ గవర్నమెంట్ చేతిలో ఉన్నవైతే ఇంకా వాళ్ళు ఏంటంటే చాలా హామీలు ఇచ్చారు, అదైతే వాళ్ళు ఏమి ఇది చేయలేదు. కాంగ్రెస్ ఫుల్ హామీలు 5 ఇది అని ఇచ్చేసి వచ్చారు, 5 ప్రామిసెస్, అది ఏది చేయలేదు. ఓవరాల్ గా జనాల్లో అయితే కాంగ్రెస్ పాలన పైన అంత తృప్తి లేదు. చాలా వ్యతిరేకత ఉంది. ఎస్పెషల్లీ మీకు సిటీలో అయితే ఖచ్చితంగా బీజేపీ ఫేవర్ ఉంది. గతంలో జిహెచ్ఎంసీ రిజల్ట్స్ కూడా బీజేపీ ఫేవర్ గానే వచ్చి ఆటో లోనే వచ్చింది, కొంచెంలో పోయింది అసలుకి. అందుకోసము సో ఆ టైప్ ఆఫ్ రిజల్ట్స్ వస్తాయి ఈసారి. మోస్ట్లీ నాకు తెలిసి బీజేపీకి అయితే ఛాన్స్ ఉంది. ఒకవేళ కొంచెం తగ్గినా కూడా బీఆర్ఎస్ సపోర్ట్ చేస్తుంది. అలాగే ఒకవేళ తగ్గితే బీఆర్ఎస్ సపోర్ట్ తోనే మాక్సిమం. సో ఇంకోటి కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ ఉంది కాబట్టి సో వాళ్ళు ఇచ్చే స్కీమ్స్ కావచ్చు, ఇక్కడ రాష్ట్రం డెవలప్మెంట్ విషయంలో వాళ్ళు చేస్తున్న ఇప్పుడు రైల్వేస్ కావచ్చు, ఇలా సో అండ్ సో అవుతున్నాయి కాబట్టి ఏమనిపిస్తా ఉంది? అంటే కేంద్ర ప్రభుత్వం గురించి అంటున్నారా? కేంద్ర ప్రభుత్వం అయితే ఓవరాల్ గా బాగానే ఉంది, ప్రాబ్లం లేదు. అందరు సాటిస్ఫైడ్ కాబట్టి థర్డ్ టైం కూడా బీజేపీకి సపోర్ట్ చేశారు. అన్ని స్టేట్స్ లో వాళ్ళు గెలుస్తున్నారు. ఇప్పుడు ఓవరాల్ గా మీరు నేషన్ వైడ్ చూసినా కూడా బీజేపీకి అయితే ఫేవర్ గానే కనిపిస్తుంది. ఎక్కడ వెస్ట్ బెంగాల్లో కూడా బీజేపీ వచ్చింది, కాంగ్రెస్ ఎక్కడా లేదు అసలుకి. అదే వేవ్ తెలంగాణకు ఉంటుందా ఈసారి? ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. అంటే అసెంబ్లీ ఎలక్షన్ లోనా మాక్సిమం నాకు తెలిసి అయితే బీజేపీ వస్తుంది. లేకపోతే బీజేపీ బీఆర్ఎస్ ఇద్దరు కలిసి అయినా గవర్నమెంట్ ఫామ్ అవుతుంది. మాక్సిమం 99% అదే ఛాన్స్. బీజేపీ అండ్ బీఆర్ఎస్. బీజేపీకి కొంచెం తగ్గినా కూడా బీఆర్ఎస్ తోని ఇదైపోతుంది. ఇంకోటి ఇప్పుడు కొత్తగా పవన్ కళ్యాణ్ ఎంట్రీ ఇస్తా ఉన్నారు ఇక్కడికి. సో కవిత కొత్త పార్టీతో సో ఎట్లా ఉంటది, వీళ్ళ ప్రభావం ఏమైనా ఉంటుందా? కవితకైతే ఉట్టి తన ఓట్లు, ప్రస్తుతం ఇది ఫస్ట్ ఎలక్షన్ కాబట్టి ఓట్లు చీల్చడమే అవుతుంది. పవన్ కళ్యాణ్ అంటే డెఫినెట్ గా ఆయన బీజేపీతో పొట్టుతోనే వస్తాడు. ఆయన ఓన్ గా అయితే నించోదు నాకు తెలిసి, బీజేపీ అలయన్స్ తోనే ఉంటుంది. సో బీజేపీ అలయన్స్ ఉంటుంది కాబట్టి బీజేపీ సపోర్ట్, ఆయనకున్న కొంచెం ఓట్ షేర్ తోని ఆయనకు కొంచెం అయితే వస్తాయి సీట్స్. ఎంత వస్తాయనే చెప్పలేము. ఎందుకంటే ఇంకోటి సార్ ఏదైతే చూసుకుంటే మన బీజేపీ ఇప్పుడు రామచంద్రరావు గారు ఉన్నారు ఇది అధ్యక్షులుగా. ఎవరి డైరెక్షన్ లో ఉంటే బాగుంటది బీజేపీ అధికారం రావడానికి? చాలా మంది లీడర్లు ఉన్నారు. రామచంద్ర కూడా బాగానే ఉన్నారు. బండి సంజయ్ టైంలో కూడా బాగానే ఉండింది. బండి సంజయ్ బెస్ట్. ఈయన కూడా ఒక విధంగా బాగుంది. ఈయన ఒక టైప్ అయినా కానీ ఇద్దరు బాగానే ఉన్నదండి, ప్రాబ్లం లేదు. సీఎం క్యాండిడేట్ ఎవరైతే బాగుంటది బీజేపీ తరఫున? రాజా సింగ్ అయితే బాగుంటది. కానీ ఇప్పుడు బీజేపీలో లేడు ఆయన, కానీ వస్తాడు ఆయన. బీజేపీలో వస్తారు ఖచ్చితంగా, వస్తారు ఖచ్చితంగా. ఎందుకంటే ఆయనకు వేరే ఎక్కడ సెట్ అవ్వదు. ఆయన మెంటాలిటీకి, ఆయన ఐడియాలజీకి కంప్లీట్ హిందుత్వ కాబట్టి ఆయనకి బీజేపీ ఒకటే సెట్ అవుతుంది. ఆయన హిందుత్వం. మల్కాజ్గిరి రిజల్ట్స్ ఎట్లా ఉంటాయి జిహెచ్ఎంసీలో? ఖచ్చితంగా బీజేపీ వస్తుందని. ఇప్పుడు ఇంతకుముందు ఆయన ఏమో బీజేపీ రాదని చెప్పాడు. ఇంతకుముందు మాట్లాడిన బీజేపీ రాదన్నాడు కదా. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ లో ఈటల రాజేందర్ బీజేపీ క్యాండిడేట్ 4 lakh votes తో గెలిచారు. 4 lakh votes తో గెలవడం, 4 lakhs ఓటు రావడం కాదు, గెలవడమే 4 lakhs ఓట్స్ మెజారిటీ. వాళ్ళు అంతా గెలిచినప్పుడు ఇక్కడ ఈవెన్ మున్సిపల్ ఇది కూడా కొంచెంలో పోయింది బీజేపీకి. ఇంకా గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యుయెన్సీలో ఏమో బీజేపీ ఉన్నారు. సో మల్కాజ్గిరి అయితే నాకు తెలిసి మాక్సిమమ్ బీజేపీకి మంచి ఇది ఉంటుంది. 4 lakh votes గెలిచారంటే మామూలు విషయం కాదు. వన్ ఆఫ్ ది హైయెస్ట్ అనమాట. కార్పొరేటర్ ఎట్లా ఉంది పర్ఫార్మెన్స్?
కార్పొరేటర్ అంటే అంటే ఎందుకంటే వాళ్ళకి సంబంధించిన ఎలక్షన్స్ యావరేజ్ కానీ ఇప్పుడు నిజం చెప్పండి ఏ ఎంపీ ఏ ఎమ్మెల్యే ఇవ్వదు అంతగా ఏమి ఎక్కడ పనిచేయదు. ఏదో లైట్ గా వాళ్ళు చేస్తుండొచ్చేమో మనకైతే తెలియదు. కనిపించడం అయితే ఏది కనిపించట్లేదు. వాళ్ళ దగ్గర ఏదైనా చిన్న ప్రాబ్లమ్స్కి వెళ్తే వాళ్ళు సాల్వ్ చేస్తున్నారు వాళ్ళ దగ్గరికి వెళ్తే. అంతేగాని వాళ్ళంటూ వచ్చి వాళ్ళు ఏమైనా డెవలప్మెంట్ అయితే ఎక్కడ కనిపించట్లేదు. ఎవరెవరి మధ్య ఉంటది సార్ ఈ పోటీ కావచ్చు ప్రధానంగా ఓవరాల్ అంటే నాకు తెలిసి బీజేపీ అండ్ బీఆర్ఎస్ ఉంటుంది. కాంగ్రెస్ అయితే మామూలుగా జనరల్ మూడ్ అయితే పబ్లిక్ మూడ్ అయితే కాంగ్రెస్ తో ఎవరు హ్యాపీ లేదు. మళ్ళీ అప్పటికైనా ఏమైనా మార్పులు ఏమైనా కొత్తగా పథకాలు ఏమైనా తీసి ఏమైనా చేస్తే చెప్పలేము. కానీ మ్యాక్సిమం అయితే నేషన్ వైడ్ గానే కాంగ్రెస్ కి అయితే ఆల్మోస్ట్ లూజింగ్ కింద ఇదే ఉందన్నమాట. గ్రాఫ్ కిందకే వెళ్తుంది. 10 years నేనే ముఖ్యమంత్రి అంటున్నాడు రేవంత్ రెడ్డి. పాసిబుల్ ప్రతి ఒక్కడు చెప్తాడు అదే. ఇప్పుడు కేసీఆర్ కూడా నేనే గెలుస్తాను ఎలక్షన్ కూడా ఉందో. ప్రతి ఒక్కరు 10 years ఎక్కడ అవుతుంది అంటే నెక్స్ట్ ఇంకా 10 years లేకుంటే నెక్స్ట్ 5 చెప్పడానికి ఏముంది ఏమైనా అంటారు. కానీ ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్ లో తెలుస్తుంది ఆయనకి. అంటే డిలే అవుతా ఉంది ఎలక్షన్స్ కూడా. ఏంటి ఏమనుకుంటారు? అది స్టేట్ గవర్నమెంట్ చేతిలో ఉంటుంది. అది వాళ్ళు గెలిచే ఇది లేదు కాబట్టి పోస్ట్పోన్ చేసుకుంటూ పోతున్నారు. ఏదైనా కొంచెము మంచి టైం వేవ్ చూసి ఏదైనా కొన్ని పథకాలు ఏదైనా ఇచ్చి మేబీ నాకు తెలిసి దసరాలో కొంచెము చీరలు అవన్నీ పెడితే ఓట్లు వస్తాయేమో అని దాని తర్వాత ఎలక్షన్ పెట్టొచ్చు. సో అన్ఎంప్లాయ్మెంట్ గురించి ఏం చెప్తారు? తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగుల సమస్యలు చాలా పెరిగిపోతా ఉన్నాయి. సో వాటి గురించి ఏం చెప్తారు? నిరుద్యోగాలు అంటే ఆల్ ఓవర్ ఇండియా ఆల్ ఓవర్ వరల్డ్ ప్రతి చోట ఉంటుందండి. అది మన ఓన్ టాలెంట్ తో ఉద్యోగం సంపాదించుకోవాలి. కానీ గవర్నమెంట్ అయితే ఏం చేయలేదు. దానికి నోటిఫికేషన్స్ రావట్లేవు అని చెప్పేసి గవర్నమెంట్ చేయాలి. మరి గవర్నమెంట్ జాబ్స్ కొంచెమైనా ఇది చేయాలి. కానీ గవర్నమెంట్ అయితే ఏం చేయట్లేదు. చేస్తే బాగుంటుంది. మళ్ళీ వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటో వాళ్ళ ఆలోచన ఏంటో అర్థం కాదు. మేబీ ఎలక్షన్స్ కన్నా ముందు చేద్దామని పెట్టేదేమో. ఎందుకంటే ముందే చేస్తే ఎలక్షన్ టైంలో మర్చిపోతారు. ఎలక్షన్ టైంలో చేస్తే కొంచెం ఉంటుందని అనుకుంటున్నారు. కానీ చేస్తే బాగుంటుంది. ఎవ్రీ ఇయర్ ఇలా ఎలక్షన్ అని పెట్టకుండా ఎవ్రీ ఇయర్ ఖచ్చితంగా గవర్నమెంట్ చేతుల్లో లేకుండా ఎవ్రీ ఇయర్ ఆటోమేటిక్గా వచ్చేయాలి నోటిఫికేషన్స్. అలా సెటప్ చేస్తే బాగుంటుంది. కానీ ఎవరు నోటిఫికేషన్ ఇవ్వలేదు. ఎందుకంటే దానికి చాలా బడ్జెట్ కావాలి. కొత్త వేకెన్సీస్ ఫిల్అప్ చేయాలంటే గవర్నమెంట్ దగ్గర అంత డబ్బులు ఉండవు. ఇప్పుడు ఈ ఫ్రీ పథకాలకే వాళ్ళకి మెయిన్గా ఉన్న డబ్బులంతా దానికే సరిపోతుంది. సో అదైతే రాదు. నోటిఫికేషన్స్ గవర్నమెంట్ని ఆశించుకోకూడదు. ఎవరైనా యూత్ మన ఓన్ స్కిల్స్ తోని మనమే డెవలప్ అవ్వాలంతే. కానీ ఎందుకంటే ఆల్ ఓవర్ కంట్రీ ఇక్కడే కాదు వరల్డ్ వైడ్ కూడా అదే నడుస్తుంది. ప్రతి వరల్డ్ లో ఏ కంట్రీకి వెళ్ళినా కూడా యూత్ వాళ్ళ ఓన్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ మన కష్టాన్ని మనం నమ్ముకోవాలి. అంతేగాని గవర్నమెంట్ మీద జాబ్ ఇస్తారని ఆధారపడడం అనేది వరల్డ్ లో ఎక్కడ చూసినా లేదు. అది మనం ఒక్కళ్ళమే ఏదో ఓట్ల కోసం వాళ్ళు అది ఇస్తా ఇది ఇస్తా అంటారు ఎలక్షన్ కన్నా ముందు. ఎలక్షన్ అయిపోయిన తర్వాత నోటిఫికేషన్ ఉండదు, ఏమి ఉండదు. వాళ్ళని మనం డిపెండ్ కాకూడదు. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.